నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. నర్సరీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న కడియం, కడియపులంక ప్రాంతాలను నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యదేవ నర్సరీ చైర్మన్ పుల్లా సత్యనారాయణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. 2019 సంవత్సరంలో నెంబర్ 1 న్యూస్ ఛానల్ కడియం ప్రాంతంలోని నర్సరీ రైతుల సమస్యలపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి నర్సరీ రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి మంచాల సాయి సుధాకర్ నాయుడు కృషి చేశారని సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కడియపులంక సొసైటీ మాజీ చైర్మన్ తిరుమల శెట్టి వెంకటేశ్వరరావుతో పాటు కడియపులంక నర్సరీ రైతులు అనేక మంది మంచాల సాయి సుధాకర్ నాయుడును కలిసి తమ సమస్యలు తెలియజేశారు. నర్సరీ రైతుల సమస్యలపై త్వరలోనే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి నర్సరీ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంచాల సాయి సుధాకర్ నాయుడు తెలిపారు. నా పేరు పుల్ల ఆంజనేయులు, మాది సత్యదేవ నర్సరీ అండి. మా నెంబర్ 1 టీవీ సుధాకర్ నాయుడు గారు మన 2017లో ఇక్కడికి మన నర్సరీస్కి ఇచ్చేసి ఇక్కడ చాలా నర్సరీ గురించి ప్రోగ్రామ్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. అప్పట్లో దాన్ని నిమిత్తం మాకు ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ మన మామూలుగా గవర్నమెంట్ విధంగా కానీ అన్ని విధాల ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందినాయి. నర్సరీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తా సుధాకర్ నాయుడు గారు అప్పట్లో చేసిన కృషి చాలా ఫలించి ఇక నర్సరీ రైతులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా మళ్ళీ తమ సార్ ఇప్పుడు ఇచ్చేసారు. ఈ కార్యక్రమాలని సార్ మళ్ళీ చిత్రీకరిస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కడియం రావడం జరిగింది. ఇక్కడ కడియం అంటే అందరికీ తెలిసిందే. కడియపులంక ఇక్కడ ఫేమస్. ఇక్కడ నర్సరీలు, ఇక్కడ అనేక రకాల పూలు కానీ పళ్ళు కానీ అట్లే కాయలకు సంబంధించినవి, గ్రీనరీకి సంబంధించింది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఇవన్నీ కూడా ఎగుమతి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ నర్సరీలని నమ్ముకొని వేలాది కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యులు అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ కార్మికులుగా ఉండి జీవనోపాధి పొందుతున్నారు. మరి గతంలో ఈ నర్సరీలకి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని 2017లో మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున నేనే స్వయంగా రావటం, ఇక్కడ ఈ నర్సరీ రైతులందరినీ కూడా కలిసి ఇదే సత్యదేవ నర్సరీలో అంతా సందర్శించి ఇక్కడ సాధక బాధకాలు తెలుసుకొని ఇక్కడ ఎవరైతే కూలీలుగా ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అట్లాగే యాజమాన్యం యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ చంటి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఎవరైతే ఈ సత్యదేవ నర్సరీ చంటి గారు ఆయన ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దానికి వందలాది మంది రైతులు పాల్గొని వాళ్ళ యొక్క కష్ట నష్టాలని చెప్పుకున్నారు. తద్వారా మన ఛానల్ వలన వెంటనే ప్రభుత్వానికి తెలుసుకొని అప్పుడున్న ఈ మట్టి సమస్యలు కానీ అట్లా కరెంటు సమస్యలు కానీ వెంటనే ప్రభుత్వం వాళ్ళు కూడా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ కడియపులంకని సందర్శించి ఇదే సత్యదేవ నర్సరీని సందర్శించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడున్న చంటి గారు కాలం చేశారని తెలుసుకున్నాం. చాలా మంచి వ్యక్తి. నర్సరీలోనే మొట్టమొదట డాక్టరేట్ పొందిన వ్యక్తి ఒకే ఒకడు ఇక్కడ పుల్లా చంటి గారు. మరి ఆయన లేని విషయం చాలా బాధాకరం. మరి వాళ్ళ తాతగారు వెంకట్రావు గారు, వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారి దగ్గర నుంచి ఇది డెవలప్మెంట్ చేసి చంటి గారు ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన పుల్లా సత్యనారాయణ గారు దీనంతా కూడా నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. అట్లాగే వాళ్ళ బ్రదరు ఆంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని మంచి అభివృద్ధికి తీసుకువస్తున్నారు. అట్లాగే నెంబర్ 1 ఛానల్ తరపున ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఈ 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం రావడం జరిగింది. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దీన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మనం ఇక్కడ అన్ని పరిశోధన కోసం వచ్చాం. త్వరలో మన టీం అంతా వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వాడు స్పందించే విధంగా మనం ఈ నర్సరీ యాజమాన్యాలకి అలాగే కార్మికులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. త్వరలో మంచి ప్రోగ్రాం పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించిన యాజమాన్యం అట్లా మా శ్రీనివాస్ గారికి మిగతా సభ్యులు మిగతా ఇక్కడ మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నర్సరీల యొక్క సమస్యలని త్వరలో నెంబర్ 1 న్యూస్లో ప్రసారం చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మాది శ్రీ సత్యదేవ నర్సరీ అండి. నా పేరు పుల్లా పెద్దనారాయణ. కడియం నర్సరీలు అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర ఉండడానికి కడియం ఇలా అభివృద్ధి చెందడానికి కారణం 40 ఫీట్లో వాటర్ ఇవ్వడం, మన గోదావరి మాకు దగ్గరలో దగ్గరలో ఉండడం,
ఇక్కడ నల్లమట్టి, ఎర్రమట్టి, ఇసుక, దోళ్ళెరు ఈ 4 కూడా దొరికి ఈ కడియం నర్సరీలకి అంతా కూడా మొక్కల తయారీకి బాగా అనుకూలంగా ఉందండి. దీన్ని స్టార్టింగ్ రావు చిన్నారావు గారు, ఆకుల సుబ్బారావు గారు ఇలా స్టార్ట్ చేసి, తర్వాత పుల్లా వెంకటరావు గారు, పల్లా వెంకన్న గారు, గంగుమల్లి వెంకటరావు గారు వీళ్ళందరూ కూడా మొత్తం ఇంకా పెద్దలు తాడాల పెద్దబాబు గారు వీళ్ళందరూ ఉండి ఇంతకుముందు రాజమండ్రి అని, పూనా అని పట్టుకెళ్ళి అమ్ముకుని మొక్కల్ని మళ్ళీ ఇక్కడ కడియం మనం రావాలని చెప్పేసి అనేసి తయారు చేస్తూ మొదలుపెట్టారు. అలాగా తర్వాత కడియం నర్సరీలు అంటే కొన్ని మొక్కలు దొరుకుతాయని చెప్పి తెలియడమే జరిగింది. కానీ ఏంటంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆల్ ఇండియా షో పెట్టించారండి. అంటే అప్పుడు కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు అండి ఐఏఎస్ ఆ సారాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా షో పెట్టడం వల్ల కడియంలో ఇంత మొక్కలని చెప్పేసి అనేసి మన కడియం నర్సరీలు నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది. అంటే మన న్యూస్ ఛానల్ నెంబర్ 1 ఛానల్ ఎలాగుందో సుధాకర్ నాయుడు గారు 2017లో ఈ కడియం ఇక్కడ మీకున్న లోటుపాట్లు ఏంటని చెప్పేసి అనేసి అసోసియేషన్లో మీటింగ్ పెట్టడం, మామూలుగా ఇక్కడ నర్సరీ సందర్శించడం, సత్యదేవ నర్సరీని సందర్శించి ఇక్కడ రైతులందరూ కూడా ఏంటి అని చెప్పేసి అనేసి తెలుసుకుని మాకు అతను అలా చెప్పడం వల్ల చాలా కార్యక్రమాలు కూడా నాయకుల ద్వారా అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా సార్ రావడం ఇవన్నీ కూడా తెలుసుకుని కడియం నర్సరీని సందర్శించడం కూడా జరుగుతుందండి. అన్నీ కూడా ఏమన్నా ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఏంటి గట్రా అని చెప్పమని చెప్పారు. అలాగే సోలార్ సిస్టమ్ గట్రా కావాలి గట్రా అని చెప్పాము. ఇవన్నీ కూడా చెప్పుకుని చేద్దామని చెప్పుకున్నారు. అంటే ఆల్రెడీ మొన్న కలెక్టర్ గారు కూడా సోలార్ గట్రా మీకు ఏదైనా కావాల్సి ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు. అలాగే నర్సరీకి కావాల్సిన వాటిని గవర్నమెంట్ కూడా కొంచెం మాకు బాగా సపోర్ట్ చేస్తే ఇదంతా కూడా ఉన్నత స్థాయికి ఇంకా నర్సరీలు ఎదుగుతాయి అని చెప్పేసి అనుకుని కోరుచున్నామండి. మీ సత్యదేవ నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు? ఏ ఏ ప్రాంతాలకి ఎగుమతి చేస్తున్నారు? ఈ ఒకప్పుడు ఊర్లు వెళ్ళి తర్వాత జిల్లాలు వెళ్ళి ఇప్పుడు స్టేట్స్ వెళ్ళి ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా ఎగుమతి చేయడం జరుగుతుందంటే ఈ స్టేట్స్కి ఎక్కువ వెంచర్స్కి కానీ, ఫామ్ హౌస్లకు కానీ, రైతులకు కానీ మొక్కలు వెళ్ళడం జరుగుతుంది. ఈ కడియం నుండి డైలీ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు సీజన్ వ్యాపారం ఉంది ఇక్కడ సీజను. ఈ సంవత్సరం అంతా తయారు చేసుకున్న మొక్కలు ఈ 4 నెలల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుందండి. అయితే అంటే ఇక్కడ మొక్కలు దగ్గర దగ్గర 5,000 రకాలు ఉంటాయి. 20 నుంచి 25,000 ఎకరాల్లో భూమి విస్తీర్ణం ఉందండి. అంటే దగ్గర దగ్గర 4-5 మండలాల్లో ఈ మొత్తం ఈ కాలువవరం ఉన్న లంక భూములు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా నర్సరీ వ్యవస్థ జరుగుతుందండి. దీనికి విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా ఎంతోమంది 10,000 మంది పైనే 15,000 మంది దాకా ఇక్కడికి వచ్చి వలసపోయి వచ్చి ఇక్కడే స్టాండర్డ్ అయ్యి ఇక్కడ ఓటు హక్కు కూడా పొంది ఇక్కడ కడియం నర్సరీని వాళ్ళు ఎంతో సాయంగా మాకు పనిచేయడం వల్ల కడియం నర్సరీలు కూడా బాగా అభివృద్ధి చెందినాయండి. ఈ సత్యదేవ నర్సరీ పైన ఆధారపడి ఎన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా ఎంతమంది మీ దగ్గర ఉపాధి పొందుతున్నారు చెప్తారా? సత్యదేవ నర్సరీ అంటే ఇంతకుముందు మేము అందరం కూడా కలిపి జాయిన్ చేసుకుని ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా ఉండడం జరుగుతుంది. కానీ అంటే మా చిన్నాన్నగారిది, మాది, మా బ్రదర్స్ది వీళ్ళందరిది కూడా దగ్గర దగ్గర 600 కుటుంబాలు మా కడియం నర్సరీ మీద, సత్యదేవ నర్సరీ మీద ఆధారపడి ఉన్నాయండి. అలాగే ఇక్కడ కడియం నర్సరీల మీద వేల మంది, వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. సత్యదేవ నర్సరీని ఇప్పటికే బాగా అభివృద్ధి చేశారు. మీ తండ్రి గారు ఆయంలో కావచ్చు, మీ ఆయం కావచ్చు. మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ లేకపోతే లక్ష్యం కానీ ఏమన్నా ఉందా? ఇది తాతయ్య గారు అయ్యంలో తర్వాత నాన్నగారు వాళ్ళు, చిన్నాన్నగారు వాళ్ళు, పెద్దనాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ కడియం నర్సరీలు మనం మొక్కను ఎంతైతే తయారు చేస్తే బాగుంటుంది అనేది తయారు చేయడం మాకు నేర్పించారు. మా థర్డ్ జనరేషన్ అండి. అలాగే మేము అందరం అలాగే ఏ నర్సరీకి ఆ నర్సరీ వ్యవస్థలు 3వ తరం 4వ తరం కూడా చూసి నర్సరీలు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయితే అంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ మొక్కలు అన్నీ పెరుగుతున్నాయి కానీ మొక్క రేటు పెరుగుతలేదు. కాంపిటీషన్ అయ్యి దానికి ఇంకా కొంచెం రేట్లు వచ్చేలా బాగా చేసి గవర్నమెంట్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మన కడియం నర్సరీలను ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పి కోరుచున్నామండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.